వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్రలేని సమస్య ఉందా? అట్లయితే ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను కొన్ని ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లో ఉండేటివే పొడి చేసుకొని దాన్ని నైట్ మనం పడుకునేటప్పుడు పాలలో కలుపుకొని తాగితే హ్యాపీగా నిద్ర వస్తుంది. అది కూడా మనం స్లీపింగ్ టాబ్లెట్ కన్నా చాలా పవర్ఫుల్‌గా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వివాహ భోజనంబు చెఫ్ యాదగిరి గారు. సో, సార్ ద్వారానే అసలుకు ఇది మనం అంటే ఇందులో ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం, ఏది పొడి కట్టుకోవాలి, దాన్ని ఏది ఎంత క్వాంటిటీలో మనం పాలలో కలుపుకొని తాగితే మనకు నిద్ర మాత్ర కన్నా అంటే స్లీపింగ్ టాబ్లెట్ కన్నా పవర్ఫుల్‌గా పనిచేస్తుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నిద్రలేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఈరోజు ది బెస్ట్ అంటే బెస్ట్‌లో బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో, నిద్ర మాత్ర కన్నా చాలా పవర్ఫుల్‌గా పనిచేస్తుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? మన ప్రేక్షకులకి ఎలా మేక్ చేసుకోవాలో తెలియజేయండి. నిద్ర లేకుండా నిత్యం ఎంతో బాధపడుతూ రకరకాల వ్యసనాలతో అంటే ఏదో ఒక రకంగా నిద్ర పట్టాలంటే డ్రింక్ తాగాలి, లేదా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే ఏదో టెన్షన్స్ ఫీల్ అవుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ఓకే సార్. ఈ ఆలోచించే విధానంలో మార్పు రావాలంటే మనం నిత్యం ఏం చేస్తున్నామంటే నిజ జీవితంలో జరుగుతున్న ఒక ఎక్సర్సైజ్ అంటే జాబ్ కాడ నుంచి మొదలుకొని నైట్ పరుండే వరకు ఆ జరిగిన పరిణామాలన్నీ కూడా ఇంటికి వచ్చి పండుకునే సమయంలో అదంతా రిపీట్ అవుతూ ఉంది మన మైండ్లో. అయితే మన మైండ్లో ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొబైల్లో రకరకాల యాంటీవైరస్ వస్తున్నప్పుడు దాన్ని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేయకపోతే లాస్ట్ కోసం మొబైల్ హ్యాంగ్ అయ్యి డస్ట్బిన్లో పడేయాలి. ఓకే. మనం నిజ జీవితంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎక్కడ జరిగిన సమస్యను అక్కడే డిలీట్ చేయడం మైండ్ నుంచి నేర్చుకోగలిగే పెద్ద సమస్యగా మనం అది పరిగణించకపోతే అది వైరస్ అయ్యి బాడీని బస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ బస్ట్ చేయడమే నిద్ర రాకుండా ఉండడానికి కారణం. కాబట్టి దాన్ని మనము గుర్తించి డ్యూటీలో ఉన్నారు మన పై అధికారి మనని ఏదో సమ్ వర్క్ ప్రెజర్ కోసం మననేమో అన్నాడు, అరే ఎన్నలేంది నన్ను ఈరోజు మనల్ని రాలన్నాడు, అది మైండ్లో సేవ్ అయిపోయింది. దాని పని ఏం చేస్తుంది, అది వైరస్ అవుతా ఉంది మైండ్లో. సేమ్ ఇంట్లో అత్త కోడలను, భర్త భార్య, లేకపోతే పక్క వాళ్ళు పక్కింటోళ్ళు ఏదో అంటుంటే ఏదో చూసి వినలేక వీళ్ళేదో అనడం, ఇలాంటివన్నీ కూడా అంటే చిన్న సమస్యను మైండ్లో సేవ్ ఎప్పుడైతే అవుతుందో అది పెద్ద సమస్యగా తయారవుతుంది. ఆ చిన్న సమస్యను మనం మైండ్లో సేవ్ చేయకుండా దాన్ని డిలీట్ చేయడం నేర్చుకోగలిగితే దాన్ని మించిన సమస్యనే లేదండి అసలు. ఓకే సార్. అలాంటి సమస్యలను మనం మైండ్లో నుంచి ఫస్ట్ మనం సేవ్ అనే పదాన్ని డిలీట్ అనే పదంగా మార్చగలిగితే సగం సమస్యలకు పరిష్కారం ఫుల్ స్టాప్ అవుతుంది. ఓకే. దానితో పాటు నిద్ర రాకపోవడానికి కొంత బాడీలో ఉన్న అనారోగ్య కారణాలు కావచ్చు, ఇంకో కారణం, అది కూడా ఒక ప్రాబ్లమే. కాకపోతే ఆ బాడీలో ఉన్న అనారోగ్య సమస్యలతో పెయిన్ కానీ గెయిన్ అవుతున్నప్పుడు తట్టుకోలేక నిద్ర రావాలంటే ఆల్కహాల్ తీసుకోవాలి, లేదా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవాలి. ఈ రెండు మనకు జరుగుతున్న పరిణామాలలో సమస్యలతో సతమతం అవుతున్న చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు మనం. ఓకే సార్. కాకపోతే మైండ్లో ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం నేర్చుకోండి. సెకండ్, నేను చూపించే ఈ పౌడర్ను మీరు నిత్యం నైట్ పాలను గరం చేసుకొని పాలలో కలుపుకొని తాగినట్టయితే తాగిన బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ పాలు తాగితే హాఫ్ అన్ అవర్లో మీరు నిద్ర పుచ్చినట్టు ఉంటుంది. అమ్మ జోల పాడితే ఎంత చక్కగా నిద్ర వస్తుందో ఇది అంత చక్కగా మనం చూపించే రెమెడీ అంత చక్కగా వస్తుంది. ఓకే సార్. ఇందులో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం సార్? పూల్ బకాని, వాల్నట్స్, బాదం, గసగసాలు, సోంపు, బెల్లం ఇవన్నీ కూడా మనము వేయించి పొడి కొట్టుకొని ఒక డబ్బాలో నిల్వ ఉంచితే అవసరం ఉన్నప్పుడు పాలు గరం చేసుకొని అందులో 2 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఇప్పుడు ముందుగా పూల్ మకాన్ని వేడి చేసుకోవాలి. ఓకే సార్. సార్ ఇందులో మనము ఓన్లీ ఫుల్ మకాన్ని మాత్రం వేడి చేసుకుంటున్నాం. అన్నీ వేడి చేసుకోవాలా, అయితే 1 by 1. ఓకే. ఫస్ట్ పూల్ మకాన్ వేడైతే మళ్ళీ నెక్స్ట్ వాల్నట్స్, బాదం ఆ రెండు ఒకసారి వేసుకోవచ్చు. గసగసాలు ముందే వేసినాం అనుకోండి, పూల్ మకాన్ వేడి కాదు, గసగసాలు మొత్తం మాడిపోతాయి. ఓకే. చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడాలి. 1 by 1 గరం చేసుకుంటే ఇప్పుడు మనం వాల్నట్స్, బాదం రెండు ఒకసారి వేసుకోవచ్చు ఇందులో. ఓకే సార్. ఇది మనము నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇలా వేయించుకొని పొడి కొట్టుకోవడం వల్ల మనకు మినిమం 1 month వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఒకసారి చేసుకుంటే.
మిక్సీ జార్ వేసుకొని ఇది ఈ విధంగా మనం పొడి కొట్టుకొని దీన్ని మనం చక్కగా పాలల్లో 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ వేసుకొని ఓకే సార్. ఇలా అయితే దీంట్లో మనము బెల్లం కలుపుకుంటే బాగుంటుంది. ఓకే సార్. పంచదార వాడరాదు. ఓకే. ఇది రోజు నైట్ మనం పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందర తీసుకోవాలి. ఓకే. తీసుకొని ఇలా మనం తాగుతూ ఉంటే నీకు తెలియకుండా నువ్వు నిద్రలోకి పూర్తితో. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో టీవీ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ కానీ బెడ్రూమ్లోకి రానియకుండా చూసుకోవడం బాధ్యత. ఓకే సార్. అది చూస్తూ అది ఎంతసేపు టైం తినేస్తుందో 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ఎంతసేపు తినదు. పొద్దుగా లేదామంటే లేవనియదు. కాబట్టి దయచేసి దీంతో పాటు మీరు జాగ్రత్తగా వహించాల్సింది ఏంటంటే టీవీని కానీ మొబైల్స్ని కానీ ఒక టైం పీరియడ్ పెట్టేసుకొని కట్టేసేయండి అంతేగా. ఓకే సార్. తంబురులుగా పెట్టేస్తే అప్పుడు మాత్రం మీరు నిద్రలో జారిపోతారు. ఇది తాగంగానే జోలపాట పాడి అమ్మ ఏ విధంగా నిద్రపుచ్చుతుందో ఇది అమ్మ లాంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధం. ఓకే సార్. నిజంగా సార్. చూసారు కదండి, మీరు కూడా సార్ చెప్పినట్టు మీరు కూడా ఇలా ఇంగ్రీడియంట్స్తో పొడి కట్టుకొని దాన్ని నైట్ మీరు ఏది పడుకునే ముందర ఒక హాఫ్ అన్ అవర్ ముందర మీరు జస్ట్ ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మీరు కలుపుకొని తీసుకోవడం వల్ల హ్యాపీగా నిద్ర వస్తుంది. అది కూడా స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం లేదు. ఇలా లేకుండా న్యాచురల్గా మీరు నిద్ర పట్టేటట్టు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ వాడి మీరు హ్యాపీగా నిద్రపోయి వేరే అనారోగ్య పాలు అవ్వకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇన్సోమియా నిద్రలేని సమస్య చాలా చక్కటి పరిష్కారం అని చెప్పాలి. ఇది చాలా చక్కటి రెమెడీ కూడా మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి.